ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ అయింది కదా పాస్టర్గా అది. సో రిపోర్ట్లో ఏమొచ్చాయి మీకు? రిపోర్ట్లో వాస్తవాలను వాళ్ళు చెప్పకుండా క్రైస్తవ సమాజాన్ని కానీ మా యొక్క పాస్టర్లను కానీ మభ్యపెడుతున్నారు. ఇంకా రిపోర్టు 3 days తర్వాత ఇస్తాము అని ఏదో చెప్పారన్న సమాచారం ఉంది. ఎంతవరకు వాస్తవం అనేది వాస్తవాలను తెలియనిస్తలేరు. అది మాకు కానీ పాస్టర్లు కానీ ఎవరికి అది అర్థం కానిస్తలేరు. చనిపోయిన తర్వాత 3 రోజులు ఉంచడం ఏంది, తర్వాత పోస్ట్ మాస్టర్కి పంపడం ఏంది, పంపినాక కూడా రిజల్ట్ ఇవ్వలేక మళ్ళీ 3 రోజులు చెప్పడం ఏంది. అంటే క్రైస్తవులను మన దేశంలో వాళ్ళు ఎంత తగ్గి ఉంటే ఇంకా అంత ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అధిగమించి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మతోన్మాదుల మాట వింటూ న్యాయం చూపిస్తలేరు. మాకు న్యాయం జరగాలి, మా జస్టిస్ మనకు రాజ్యాంగంలో రాయబడినట్లు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛకు అనుగుణంగా పోతున్న క్రైస్తవుని ఇట్లా ఒక దొంగ వేషాలు వేసుకొని ఇట్లా చేయడము సమాజానికి ఎంతో హానికరమే. ఇది చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా చర్యలు తీసుకొని క్రైస్తవులకు కానీ ఫ్రీగా వెళ్ళే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. కనుక మాకు న్యాయం జరగాలి. అలాగే ఏంటంటే ఇంకో సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే తర్వాత నెక్స్ట్ మీరు టార్గెట్ అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా ఖండించగలరు? ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులపైన క్రైస్తవులపైన ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ అని చెబుతూ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నా మన ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ఇది మాకు అర్థం కాని ప్రశ్న. వాళ్ళు చంపి తర్వాత ఇట్లా చంపుతామని చంపి అలా అనుకున్నట్లు చంపుతూ మళ్ళీ తర్వాత వేరే వ్యక్తిని సపోర్ట్గా చేస్తూ వాళ్ళని కూడా చంపుతామన్న బెదిరింపులు వస్తుంటే కూడా చెప్తున్న వాళ్ళని కూడా వాళ్ళు ఓపెన్గా తీసుకోకుండా వాళ్ళు ఆన్లైన్లో చెప్తున్నా ఇప్పుడు వీడియోలలో పెడుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ చట్టాలు ఎందుకు మాకు అనుకూలంగా క్రైస్తవునికి లేవు అనేది మాకు అర్థం కాని ప్రశ్న. అది అతి త్వరలో జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో క్రైస్తవుడు ఎప్పుడైనా బాగులేని వ్యక్తులను బాగు చేసిండు. తాగుబోతులు బాగుపడ్డారు, నరహత్యలు చేసేవాళ్ళు బాగుపడ్డారు, ఒక దొంగతనం చేసేవాళ్ళు బాగుపడ్డారు. ఇట్లా సమాజాన్ని మేలు చేస్తున్న వాళ్ళను మీరు చంపుతున్నారు. మేము క్రైస్తవులం ఈ దేశంలో పుట్టి మేము తరతరాల నుంచి మేము ద్రవిడులుగా పిలువబడి ఈ దేశంలో ఉన్న మమ్మల్ని మీరు చంపుతున్నారంటే అది మాకు అంతు చిక్కని ఒక ఆవేదన. అందులో మన దేశ నాయకులలో మహాత్ములలో పెద్దలు నెహ్రూ అలాంటి గొప్ప వాళ్ళే చెప్పారు, క్రైస్తవులు నిద్రపోతున్న శివం లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోకండి, లేక వాళ్ళు ఎప్పుడైతే తిరగబడితే అప్పుడు సమాజానికి శాంతి ఉండదన్నది అని చెప్పారు. అలాంటి స్థితి మేము మీలాగా దొంగ దెబ్బ కొట్టాలి లేకపోతే మేము కూడా ఇలా చేయాలన్న ఆలోచనలు మాలో గిట్ట వచ్చాయనుకో ఏం జరుగుతుందని ఆలోచించలేకపోతున్నాం. కనుక దయచేసి మమ్మల్ని సమాధానంతో శాంతియుతంగా మా ప్రచారాలు కానీ మేము చెప్పే వాక్యాలు కానీ చెప్పుకోనివ్వండి. వినేవారు వింటారు, వినని వాళ్ళని మేము వెళ్ళి వినమని చెప్పలేము కదా. మీరు చేస్తున్నా మేము అడ్డుపడతలేము. ఏ నాడైనా ఎక్కువ క్రైస్తవుడు ఒక వ్యక్తిని వాళ్ళ మతం గురించి కానీ వాళ్ళకు సంబంధించిన ఏ దాని గురించి అని చెప్పినప్పుడు అడ్డుకున్నారన్న చరిత్ర లేదు. కానీ మన చరిత్రలో క్రైస్తవులను మన దేశంలో పుట్టల గొడుగులాగా చంపుతున్నారు, పుట్టుకొస్తున్నారు. కానీ సత్యాన్ని ఆపలేరు. మేము గొప్ప వక్తని, మాకెంతో ప్రయోజనకరంగా మాకు తెలియని సత్యాలు దేవుని వలన పొందుకొని మంచి జ్ఞానమును అందించిన మా వక్తని కోల్పోయినాం. ప్రవీణ్ అన్న ఎంతో చాలా జ్ఞానవంతుడు, అలాంటి వ్యక్తిని చంపారు. అది మాకు చాలా బాధాకరం. దానికి తగినట్టు పనిష్మెంట్ ప్రభుత్వాల వలన కంపల్సరీ జరుగుతుంది. మేము నమ్ముకున్న దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు, ఆయన పగ తీర్చుకుంటున్నా అన్న దేవుడు. కనుక మేము పగ తీర్చుకోము, ప్రేమను చూపుతాము. మా ప్రేమను అర్థం చేసుకొని మాకు చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ మేలుకరంగా ఉండాలని, ప్రజాస్వామ్యానికి మేలుకరంగా ఉండాలి. దళితులను కొడతారు, క్రైస్తవులను కొడతారు, ముస్లింలను కొడతారు. ఏం రాజ్యాంగం అనుకుంటున్నారు వేరే దేశస్తులు? కనుక మన దేశాన్ని మనం కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై ప్రవీణ్ అన్న. ఇంకోటి అంటే దీని గురించి ఇప్పుడు పెద్దలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇది ప్రవీణ్ గారు మరణించారు కదా, సో దాని గురించి పెద్దలు ఏం మాట్లాడుతున్నారు? పెద్దలు అంటే క్రైస్తవ పెద్దల యొక్క ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులం అంతా మనము ఒక ఆలోచన మీదకి వచ్చి మన బిడ్డల్ని మనం కోల్పోతున్నాం కనుక మనము మన చట్టాలను మన క్రైస్తవ బిడ్డలను మనం కాపాడుకుందామని అందరూ ఒక్క దాటికి వస్తున్నారు. కనుక ఈ దినమున చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ ఇంకా వివిధ రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇది సమాజానికి చూస్తున్నారు, ఇక ముందు చూస్తారు కూడా. మరి ఈరోజు క్రైస్తవ లోకం ఎంతగానో బాధపడతా ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రవీణ్ పగడాలను మీరు ఆపి ఉండవచ్చేమో, కానీ 1000 మంది ప్రవీణ్ పగడాలు లేపబడబోతున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నిజాన్ని దాపిపెట్టవచ్చేమో ప్రభుత్వాలు, కానీ దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ప్రభుత్వాలు కూడా కదిలింపబడతాయి, పునాదులు కదిలింపబడతాయి అని జాగ్రత్తగా హెచ్చరిక చేస్తున్నాం క్రైస్తవ లోకముగా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఏ విధంగా ఏకీభవించాలి?
మరణించారా అనేది ఏ విధంగా అన్న ముమ్మాటికి హత్యే, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు, క్లియర్గా కనపడుతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏంటంటే మన యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్లడ్ వస్తుంది, రోడ్డు మీద చెక్కల మీద బ్లడ్ ఉంది, ఆయన పడింది కాలువలో, అక్కడ రావాలి బ్లడ్, ముందుగానే బ్లడ్ పడింది. ఇంకొకటి ఆ బైక్ బంపర్ ఉంది కదా, ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా, బంపర్ మీద బ్లడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఛాతి మీద ఫుట్ పెట్టింది అదొకటి ఉంది. ఇప్పుడు క్లియర్గా ఆగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు ఏదన్నా మన పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఏదైనా బయటికి తీసుకొస్తే ఏదన్నా హింస చెలరేగిద్ది అన్న ఉద్దేశంతో నిజాలు బయట పెడతలేరు. అంతేగాని అది ముమ్మాటికి ఎవరు అడిగినా కూడా చెప్తారు అంతే, దాని గురించి ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారన్నా మరి దీన్ని? పోలీసులు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నిన్న నైట్ చూసినట్టయితే మన ఎస్పీ గారు చూపించారు, 2 ఫుటేజ్లు చూపించారు. 2 ఫుటేజ్లో ఫస్ట్ ఫుటేజ్ టోల్ గేట్ దగ్గర, ఇంకొకటి ఏంటంటే ఒక కాలం పొగలేసినట్టుగా వెళ్తున్నట్టుగా. ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే కదా, వెళ్తుంది కాలంలో పోవడంతో అట్లాగే పడిపోయినాడు, పడిపోతే ముందు బ్లడ్ ఎందుకు వస్తుంది? ముందు బ్లడ్ రాదు కదా. లేదా ఆయన ఏమన్నా కావాలని అక్కడి నుంచి ఏమైనా బ్లడ్ జిమ్ముకుంటూ వస్తున్నాడా? ఏంటంటే టోల్ గేట్ దాని తర్వాత ఈ మధ్యలోనే ఏదైనా జరిగి ఉండాలి, ఆయన మీద దాడి జరిగి ఉండాలా. దాడి జరిగినప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం వచ్చేటప్పుడు ఏదన్నా ఇక ఉన్న దెబ్బలకి స్పృహ కోల్పోయి పడి ఉండాలా అనేది మా అనుమానం. అట్లా పోలీసులు ఏం చెప్తలేరు దీని విషయం మీద. మీరేం కోరుకుంటున్నారు, ఎట్లా న్యాయం కోరుకుంటున్నారు? అన్న న్యాయం అనేది క్రైస్తవులకి ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ బీజేపీ మన అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ అణగారిన వర్గాలని తొక్కాలని చూస్తున్న మాట అయితే ముమ్మాటికి వాస్తవం. బీజేపీలో క్రైస్తవులున్నా దళితులున్నా ఎవరున్నా కానీ వాళ్ళ స్థానం ఏందనేది మన ద్రౌపది ముర్ము గారిని చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఏంది. కాకపోతే ఏంటంటే ఈ బీజేపీ వచ్చిన కాడి నుంచి ఏంటంటే కొంచెం ఈ మత ఛాందసవాదులు ఏంటంటే ఎక్కువ అయిపోయారు సపోర్ట్ తీసుకొని. క్రైస్తవులు న్యాయం ఏం జరగదు నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవులు న్యాయం జరిగిందంటూ ఏం లేదు. మేము ఒక తాటి మీదకు వచ్చి మా క్రైస్తవులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మొత్తం ఇదనే ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొని ఇది ఒక ఏమంటారు భవిష్యత్ తరాలు ఇలాంటివి జరగకుండా, ఇలాంటి దాడులు జరగకుండా గొప్ప వ్యక్తి ఆయన ఏమి గల్లీలో ఉన్నటువంటి చిన్న సువార్థికుడు కాదు, ఆయన ఇంటర్నేషనల్. ఆయన మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. మాకు న్యాయం అనేది ఏం జరగాలని మేము కోరుకున్నామంటే నిష్పక్షపాతంగా మాకనేది న్యాయం జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా జరగాలి, అన్యాయంగా అనేది మాకు జరగవద్దు. అన్యాయంగా జరిగితే మాత్రము ఇక్కడ మనుషులతోటి మనం ఏమన్నా అన్యాయం చేసినా మనం ఏం చేయకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు. అది మా బిలీవ్. అదన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.